చెప్పింది. మా 6 గ్యారెంటీలు లేదు, మా మేనిఫెస్టో లేదు. ఇప్పుడు లేదు. 2018 నిరుద్యోగపోతున్నది. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోమని చెప్పాను. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళ లెక్కలు తగ్గిపోతుంది. రెండోది ఇంకొక వేరే మర్చిపోయినారు వాళ్ళకి సంబంధించిన ఈ 9 సంవత్సరాలు క్వింటాల్కు 10 కిలోల లెక్క జోకి తాళ్ళ పేరు మీద తప్పు పేరు మీద ఆ లెక్కలు చెప్పాలి. ఎందుకంటే ఆ లెక్కలు ప్రతి పంటకు దాదాపు 3,000 కోట్ల రూపాయలు దోషపారేసింది దీని పేరు మీద. పంటకు 3,000 అంటే 2 పంటలకు 6,000, 9 సంవత్సరాలు 54,000 ఒకటి మింగేసింది. రైతు బంధాలు సరే 5,400 కోట్లు మింగేసింది. 5,400 కోట్లు రైతుల రక్తాన్ని జలగలెక్క తాగింది, దోసుకున్నారు. దాంట్లో ఈయన పాత్ర ఎంత, ఈయన షేర్తో చెప్పండి ఎవరు బాగున్నారు మా రైతులకు. అట్లీస్ట్ మేము చెప్పిన అన్ని గ్యారంటీలు మేము దాని గురించి కూడా మాట్లాడతాను చెప్తాను. ఇది వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పకుండా ఏం చెప్పకుండా కోసుకుంటామని దోసుకున్న ప్యాషన్. సో డబ్బులు ఎన్ని రోజులకు ఇచ్చారు, వడ్లు తీసుకున్నాక డబ్బులు ఎన్ని రోజులకు ఇచ్చారు. ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు కనీసం 10% తర్వాత మిగిలిన డబ్బులను ఇచ్చారు. అవి కూడా లెక్కలు నా దగ్గర. దానికి అవసరం వచ్చినప్పుడు నేను మొత్తం లెక్కలు తీసి చెప్తాను అనమాట. DCMS వాళ్ళు ఎంత దోషిండ్రు, ప్యాక్స్ వాళ్ళు ఎంత దోషిండ్రు, మధ్య లెవెల్ ఎంత దోషిండ్రు. ఈ ఒక్క నియోజకవర్గంలో 5,400 కోట్లు ఒక్క వడ్లలో 10% కోసుకుని కోసుకొట్టి పారేసింది. ఇది ఒక్కటే సరిపోతుంది. 500 కోట్లు నేను మాట్లాడే దాని గురించి, కానీ 5,400 కోట్లు మేము మాట్లాడిన కాగితాలు ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే మాకు ఆయన మేనిఫెస్టో గురించి మాట్లాడి మేము ఇచ్చిన దానికి జవాబు చెప్తాను. సో దీని సంగతి ఫస్ట్ జవాబు చెప్పు. 5,400 కోట్లు ఎవరు బుక్కింది? ఎమ్మెల్యే బుక్కిందా, వాళ్ళ చైర్మన్ బుక్కిందా, వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి బుక్కిందా, ఇంకెవరెవరు బుక్కిందో చెప్పండి. ఇది వాస్తవం కాకపోతే ఎక్కడికైనా సిద్ధం చర్చకు. ఇది 10 కిలో జోకింది ఎడవేనాయి. ఆ తర్వాత డబ్బులు మీరు ఎన్ని రోజులకు ఇచ్చారు? డబ్బులు ఇచ్చినప్పుడు మీరు లెక్క చేసిన ప్రకారం ఇచ్చిండ్రా? DCMS పేమెంట్ ఎన్ని రోజులకు పోయినాయి, ఎన్ని జాలు కట్ చేసిండ్రు, అవన్నీ లెక్కలు అనుకోండి. అవన్నీ ఇస్తే కావాలంటే ఇంకా పూర్తి లెక్కలు ఇస్తారు. వాళ్ళకి హైదరాబాద్కి వెళ్ళి నాకు అవసరం, నాకు హైదరాబాద్ నాకు అవసరం, అదే నా లెక్కలు మొత్తం చెప్తాను. ఇది ఫస్ట్ది. 5,400 కోట్లు రికార్డుకు సంబంధం లేకుండా పైసలు పోయి. ఇది రైతుల నడుమించి తీసుకుపోయిన పైసలు. ఆఖరి రైతులు ఏ పరిస్థితి తీసుకొచ్చిన, ఈ గంగలవాడిని ఏది పోతుంది మీ వచ్చిన సార్లు కనీసం మా ప్రజలు మాకు అత్తే అనే పరిస్థితి తీసుకొచ్చినారు. అటువంటి స్థితికి రైతులను తీసుకుపోయి ఇక ఆ పరిస్థితి తీసుకొచ్చింది. ఇది 5,400 కోట్లు చెప్పింది. ఇంకోటి వాళ్ళు ఫస్ట్ మేనిఫెస్టోలో చెప్పారు ₹1,00,000 రుణమాఫీ అని. ఫస్ట్ ఇయర్ ఇవ్వలే. 2వ సంవత్సరం 25,000, 3వ సంవత్సరం 25,000, 4వ సంవత్సరం 25,000, లాస్ట్కు 75,000 ఇచ్చిన మొత్తం అన్ని కలిపి. వాళ్ళు ఇచ్చిన డబ్బులు ₹75,000, ₹1,00,000 రుణమాఫీ 3 సంవత్సరాలు ఇస్తే, ఎలక్షన్ల ముందు లాస్ట్ 25,000 కూడా ఇచ్చింది. అందులో దాదాపు 65 నుంచి 68,000 రూపాయలు వడ్డీ కింద పోయింది. వాళ్ళు ఇచ్చిన డబ్బులు రుణమాఫీ ₹1,00,000 అని చేస్తే వాళ్ళు ఇచ్చిన డబ్బులు 65 నుంచి 68,000 రూపాయలు రుణమాఫీ వడ్డీ కింద పోతే మిగిలిన 6,000, 7,000 లోన్లు అడ్జస్ట్ అయింది. మరి దానికి ఏం జవాబు చెప్తారో వాళ్ళే చెప్పారు 10,000 కోట్ల రుణమాఫీ చేయాలని చెప్పి. ఇది 17,000 కోట్లలో వాళ్ళు రిలీజ్ చేసిన ఎంత, వడ్డీకి మిగిలిన ఎంత, మిగిలినవి అంటే 75,000, 6,000, 7,000 లెక్కలు పెడితే 15,000 ఒక 1,000 కోట్లు కూడా మాఫ్ కాదు. ఇది వాస్తవం. ఆ 16,000 కోట్లు అంటే మన కాన్సెన్కి ఒక 160 నుంచి 200 కోట్లు వస్తుంది. ఇది ఒకటి, ఇది వాళ్ళు చెప్పింది. రెండోది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అప్పటి నుంచి ఇప్పటిదాకా అప్పుడు ఇచ్చినా ఇప్పుడు ఇచ్చినా ఇవాళ దాదాపు 20,000 మందికి ఇల్లు రావాల్సి ఉంది. వాళ్ళ లెక్కల ప్రకారం చేసుకున్నా మా లెక్కల ప్రకారం చేసుకున్నా కూడా 20,000 ఇళ్ళు అంటే దాదాపు
దాదాపు 520 అంటే 500-600 కోట్లు అవుతుంది. అవేడవి అవెవరు బుకింగ్ అది బాకే కదా కాన్స్టిట్యున్సీకి. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను వాళ్ళ మేనిఫెస్టో నా మేనిఫెస్టో కూడా చెప్తారు. 3 ఎకరాల భూమి ఈ నియోజకవర్గం ఎంతమందికి ఇచ్చాను, జిల్లాలో ఎంతమందికి ఇచ్చాను. భూములు దొరుకుతలేవు కొన్ని తొందరని చెప్తారు. మీకు తెలియదా మరి భూములు దొరుకుతలేవు అని మొదలు రేటు పెరిగింది భూములు అని చెప్పి దాని ప్రకారం ఒక లెక్క తీసుకుంటే ఈ నియోజకవర్గంలో 3,30,000 జనాభాలో 58,400 పైచిలకు ఎస్సీలు ఉన్నారు. దాదాపు 32,000 చిల్లర ఎస్టీలు ఉన్నారు. అంటే ఇద్దరు కలిసి 90,000 ఉన్నారు. 90,000లో 30,000 కుటుంబాలు ఉన్నాయి. మీరు మన్నమాట ప్రకారం 30,000 కుటుంబాలకు మనిషికి 3 ఎకరాలు ఇస్తే సార్ ఆ దినం ధర ఇప్పటి ధర యావరేజ్ తీసుకున్నాము 10 లక్షల రూపాయలు ఎకరం. 30,000 అంటే 90,000 ఎకరాలు. 90,000 ఎకరాలకు 10 లక్షలు వేసుకుంటే 900 కోట్ల రూపాయలు అవుతుంది. ఎక్కువ అవుతుంది. 900 అవుతుంది. 900 కోట్లు అవుతుంది. ఇవన్నీ ఎవడిస్తాడు? అవన్నీ బాకీ లేదా? అట్లీస్ట్ మా కాగితాలు మీద ఉన్నాయి. మీరు కాగితాలు పెట్టిండ్రు. ఈ కాగితాలకు సంబంధం ఇప్పుడు 5,400 కోట్లు దోచినాయి కదా, అవేటివేనాయి. ఇది మళ్ళా ఏమనంటే రైతు బంధు ఇచ్చామని చెప్తావు. ఎస్, రైతు బంధు ఇచ్చాం. మళ్ళా ఏమనంటే రైతు బంధు ఇచ్చామని చెప్తావు. ఎస్, రైతు బంధు ఇచ్చాం. దేనికి ఇచ్చిన రైతు బంధు? మీరు ఏ భూమికి రైతు బంధు ఇచ్చాము? గుట్టలకు, కొండలకు, వ్యవసాయం చేసిన వాటికి, చేయని వాటికి, లేఅవుట్లు అయిపోయిన వాటికి, ఇల్లు కట్టుకున్న వాటికి రైతు బంధు ఇచ్చాం. ఇవాళ రైతు బంధు ఎప్పుడు ఇచ్చిన మొదలు ఫస్ట్ 4 ఏళ్ళు లేదు కదా. 2018 ఎన్నికల కన్నా ముందు ఆయనతో ఓడగొట్టేటట్టునని చెప్పి లాస్ట్ మినిట్ చేసుకొని 2 నెలల ముందు ఆ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఆ బీజేపీ వాళ్ళు కలిసి ఉండే కాబట్టి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని వాడు చీరలు ఆఫ్ అని చెప్తాడు, రైతు బంధు ఇవ్వని చెప్తాడు. అంటే ఎలక్షన్ కమిషన్ కూడా చీరలు ఆఫ్ అన్నాడు, బతుకమ్మ చీరలు ఈ మాత్రం ఇవ్వచ్చాడు. రైతు బంధు ఇచ్చింది ఫస్ట్ టైం. ఎన్ని ఇచ్చిన పైసలు ఇచ్చినాము? 70,000 కోట్లు ఇచ్చినాము. అయ్యా మీరు ఇచ్చిన 70,000 కోట్లలో 72,000 కోట్లు ఇచ్చి నేను ఒప్పుకున్నాను ఒకటే. కానీ అందులో 24,000 కోట్లు అప్పనంగా ఇచ్చింది. వ్యవసాయం చేయనోడు, వ్యవసాయ భూమి కాదు, హైదరాబాద్కి వెళ్ళొచ్చి కార్లలో వచ్చి చెక్కులు తీసుకుపెట్టుకోవచ్చు. వాళ్ళ భూములు ఎక్కడున్నా వాళ్ళ తెలియదు. 50 సంవత్సరాల కానీ వెళ్ళిపోయింది. వాళ్ళందరికీ 24,000 అప్పనంగా పెట్టింది. 48,000 కోట్లు మాత్రం ఇచ్చింది ఒప్పుకుంటాను. మాకు వచ్చి మేము గెలిచిన తర్వాత ఇది మాకు 3వ సీజన్. మీరు ఎగ్గొట్టిపోయిన పైసలు రైతు బంధు గురించి మరొకటి చెప్తుంటారు. మీరు ఎన్నికల కన్నా ముందు మొదటి విడత 2023 ఖరీఫ్కు మీకు ఇవ్వాల్సి ఉండే, ఇవ్వకుండా దాన్ని లాగదీసి నవంబర్ దాకా తీసుకొచ్చి నవంబర్ ఎన్నికల టైంలో ఒక 500 కోట్లు ఈ కోట్లు రిలీజ్ 500 కోట్లు రిలీజ్ చేసి ఎలక్షన్ కమిషన్ వీళ్ళే ఒక కంప్లైంట్ పంపించేసి ఎలక్షన్ కమిషన్ వద్దంటాడు, అందుకోసం ఆఫ్ చేసాం. కాంగ్రెస్ వాళ్ళు పంపిన కంప్లైంట్ అయినా కొత్త ఉల్టా మాట చెప్పారు, జూటాబాద్ మాట చెప్పారు. అది వాళ్ళకే సాధ్యం చెప్పి ఆ పైసలు ఏవైతే 6,000 కోట్లు 7,000 కోట్లు కాంట్రాక్టర్లకు వాళ్ళకు సంబంధించిన కాంట్రాక్టర్ల అకౌంట్లకు డబ్బులు బిల్స్ పాస్ చేసి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థులకు డబ్బులు ఇచ్చింది. ఇది వాస్తవం. వాళ్ళకు ఆధారంతో సాగాలంటే తీసుకొస్తాయి. ఎవరెవరి ఏ కాంట్రాక్టర్లకు ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఏ అకౌంట్కి ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఎన్ని డ్రా చేసిండ్రు, ఎంతమందికి ఇచ్చిన లెక్కన నాకు. మరి రైతు బంధు మీరే కొట్టినా మేమే కొట్టినా అది కాదు, ఎందుకు మాట్లాడతారో నాకు అర్థమవుతుంది. వాళ్ళు ఎగ్గొట్టిన రైతు బంధు మార్చిలో మేము ఇచ్చినాం. పోయిన మార్చిలో ఇచ్చినాం. మాకు వచ్చింది 3 సీజన్లు. పోయిన ఎండాకాలం, ఈ వానకాలం, ఈ ఎండాకాలం. పోయిన ఎండాకాలం ఇచ్చినాం మాకు వచ్చిన తర్వాత. ఈ వానకాలం మా పరిస్థితి ఏంటంటే మేము మేనిఫెస్టో పెట్టేటప్పుడు మేనిఫెస్టోలో ఒక 6 గ్యారెంటీలు కానీ ఇవన్నీ పెట్టేటప్పుడు కొన్ని కండిషన్లు పెట్టాం. ఎవరైతే కౌలు రైతులను వాళ్ళకి ఇస్తారు.
పట్టదారులు కొన్ని నార్మ్స్ మా కమిటీ సబ్ కమిటీ తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వం సబ్ కమిటీ బట్టి గారి నాయకత్వం సబ్ కమిటీ దాదాపు ఉమ్మడి 10 జిల్లాలు తిరిగి రిపోర్ట్ తయారు చేసి పోయిన అసెంబ్లీలో కొంచెం చర్చ జరిగింది. ఈ అసెంబ్లీ చర్చ తర్వాత ఇవ్వడం జరుగుతుంది. 500 రూపాయల బోనస్ అని వాళ్ళ కళ్ళు దొబ్బినాయి, కళ్ళు కనబడతలేవు, బోనస్ ఇస్తలేవు. వీళ్ళు ఎక్కడ దగ్గర కరెక్ట్ వడ్లు జోకిన తర్వాత ఎక్కడైతే ఐకేపీ సెంటర్లో ప్రభుత్వం వడ్లు చేసిన పచ్చుకు ఆ లెక్కలు కూడా ఇస్తాను నేను. 500 రూపాయలకి బోనస్ కూడా 3 రోజుల లోపల 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం. 48 అవర్స్ లోపల పేమెంట్ ఇచ్చినాం. 2340 48 అవర్స్ లోపల ఇచ్చినాం. 3వ రోజు 4వ రోజు 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం. బోనస్ కలిపి ఎంత అయింది? 2840 ఇచ్చినాం. మేము నీ లెక్క ప్రతి సంవత్సరానికి వచ్చేది లేదు. ఇది మేము మాట్లాడింది చేసినాం. రైతు భరోసాకు సంబంధించిన మటుకు ఖచ్చితంగా సంక్రాంతి లోపల ఇస్తాం. అంటే మధ్యలో స్కిప్ అయింది ఒకటే, ఈ వర్షాకాలం ఇవ్వలేకపోయినాం. కారణాలు మాకున్న మా మేనిఫెస్టోలో ఉన్న కండిషన్లు మేము పూర్తి చర్చించి రిపోర్ట్ తయారు చేయలేకపోయినాం కాబట్టి ఇవ్వలేకపోయినాం. మీ లెక్క ముఖం దాచుకోవాలి మేము చెప్పినాం. చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేయాలి. మేము ఏది చెప్పినా అది చేస్తున్నాం. ఈ వ్యవసాయానికి సంబంధించిన మటుకు సంక్రాంతి లోపల ఇవ్వడం జరుగుతుంది. దానికోసం అసెంబ్లీలో రైతు భరోసా మీద చర్చ ఉన్నది. ఎట్లా చేయాలి, ఎవరికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, డబ్బులు అయితే ఫిక్స్డే, కాకపోతే ఎంత భూమికి ఇవ్వాలి, వ్యవసాయ భూమికి ఇవ్వాలి, అవన్నీ చర్చ ఉన్న అసెంబ్లీ చర్చ తర్వాత కంక్లూడ్ చేసి సంక్రాంతి లోపల ఇవ్వాలి. ఇది రెండోది. మిగిలింది ఈజీఎస్ జాబ్ కార్డు హోల్డర్ ఎవరైతే ఉన్నారో, భూమి లేని జాబ్ కార్డు హోల్డర్ ఈ రాష్ట్రంలో 23 లక్షల చిరుకు, 23 లక్షల పైన జాబ్ కార్డు హోల్డర్ భూమి లేని వాళ్ళు 6 గ్యారెంటీలు అది కూడా పెట్టాం. అది పెట్టింది నేనే. 6 గ్యారెంటీలు ఖచ్చితంగా కొట్లాడి నేను పెట్టాను. 12,000 రూపాయలు జాబ్ కార్డుకి ఇస్తామని చెప్పాను. 6,000 ఒకసారి, 6,000 ఒకసారి ఇస్తామని చెప్పాను. ఈ 6,000 ఇప్పుడు వచ్చే 6,000 ఈ డిసెంబర్ 31 లోపల 28, 29 మన దగ్గర నుంచి అయిద్ది అనుకుంటున్నా. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందా లేకపోతే హైదరాబాద్ స్టార్ట్ చేస్తే ఏది ఎక్కడైనా కూడా 28, 29 లోపల 23 లక్షల చిల్లర మంది జాబ్ కార్డు హోల్డర్లకు మొదటి విడతగా 6,000 లెక్కలు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఒక 6,000 సంక్రాంతి తర్వాత వాళ్ళతో పాటు రెండో విడత కూడా ఇవ్వడం జరుగుతుంది. మేము ఏది ఎగ్గొట్లే ఇది పారిపోలేదు. వాళ్ళ లెక్క ప్రతిదానికి మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాం. వాళ్ళు అప్పచెప్పిన ఖజానాకు మేము వాళ్ళకి ఆ ఖజానా అప్పచెప్తే వాళ్ళు ఎప్పుడో మొత్తం హైదరాబాద్ ఇచ్చిపెట్టి మొత్తం ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు అందరూ పారిపోయారు. వాళ్ళు మాకు అప్పచెప్పిన పరిస్థితి వాళ్ళకి అప్పచెప్తే మేము పారిపోవడం. మా బట్టి గారు ఎంత కష్టపడి ఏం చేసిన పాపం కానీ మొత్తం మీద జీతాలు వాళ్ళు 2 ఏళ్ళు 18 తారీఖు ఇస్తే మా వాళ్ళు వచ్చిన తర్వాత మొదటి నెల డిసెంబర్ జీతాలు మాత్రమే 10 తారీఖు అయింది. జనవరి నుంచి 1వ తారీఖు జీతాలు ఇస్తారు, 31వ తారీఖు జీతాలు ఇస్తారు, పెన్షన్లు ఇస్తారు. వీటితో పాటు ఈ బ్యాంకుల సిస్టమ్ ఎట్లుంటుందంటే బ్యాంకులో డబ్బులు వచ్చిన డబ్బులు బ్యాంకులు ఉంటాయి. ఫస్ట్ మేము ముట్టక ముందే వాళ్ళు ఆర్బీఐ వాళ్ళు వడ్డీ కింద తీసుకుంటారు, ఇన్స్టాల్మెంట్ కింద తీసుకుని ఇస్తారు. అవి మిగిలినాకనే మాకు అత్తే పైసలు. మొదటి నెల డిసెంబర్ జీతాలు మాత్రమే 10 తారీఖు అయింది. జనవరి నుంచి 1వ తారీఖు జీతాలు ఇస్తారు, 31వ తారీఖు జీతాలు ఇస్తారు, పెన్షన్లు ఇస్తారు. వీటితో పాటు ఈ బ్యాంకుల సిస్టమ్ ఎట్లుంటుందంటే బ్యాంకులో డబ్బులు వచ్చిన డబ్బులు బ్యాంకులు ఉంటాయి. ఫస్ట్ మేము ముట్టక ముందే వాళ్ళు ఆర్బీఐ వాళ్ళు వడ్డీ కింద తీసుకుంటారు, ఇన్స్టాల్మెంట్ కింద తీసుకుని ఇస్తారు. అవి మిగిలినాకనే మాకు అత్తే పైసలు. 62,000 కోట్లు కట్టినట్టు వడ్డీ కానీ అసలు. మేము తీసుకొచ్చింది 48,000 కోట్లు తీసుకొచ్చింది. ఇది ఆర్థిక పరిస్థితి. వాళ్ళు 18 తారీఖు పోలీసుల జీతాలు ఇచ్చి ఆ తర్వాత మెల్లమెల్లగా 31 జీతాలు ఇచ్చి ఫస్ట్ నాడే జీతాలు మొత్తం ఇస్తాం. ₹1 ఎగుడుతుంది జీతాలు. ఇది కాకుండా ఒక వ్యవసాయం మీదనే ఈ గడిచిన సంవత్సరం నుంచి రుణమాఫీ కానివ్వండి, ఒకసారి ఇచ్చిన రైతు భరోసా కానివ్వండి, పంటల కొనుగోలు కానివ్వండి, మిగతా రకమైన ఏదైనా కానివ్వండి, 54,000 కోట్ల రూపాయలు ఒక్క వ్యవసాయం మీద పెట్టుబడి పెట్టింది. సరే అది రుణమాఫీ అనుకోండి, రైతు భరోసా ఇచ్చింది అనుకోండి, లేకపోతే ఇంకా ఏ రకమైన కార్యక్రమం తీసుకొని చేయడం. వాళ్ళ లెక్క మేము పారిపోయి భయపడి అది చేసుకుంటాం. వాళ్ళకి ఏది దొరికింది, ఒక కోతికి ఏదో కొబ్బరికాయ దొరికినట్టు దొరకబట్టుకొని అంటే హాస్టల్లో పోడు, హాస్టల్కి పోడు. వాళ్ళు ఏం గడ్డి కదా
16 సంవత్సరాలు అంటే కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన ఏదైతే కాస్మెటిక్ స్కీమ్ ఉందో 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చినాకనే పెంచినాం, 300% పెంచినాం. 55 రూపాయలు ఉన్నది 150 రూపాయలు చేసినాం, 75 ఉన్నది 275 చేసినాం. ఏదైతే మెస్ ఛార్జీలు ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు చేసిన ఛార్జీలు 930 రూపాయలు 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఉంటే 7వ తరగతి వరకు ఉంటే వాళ్ళకి 1330 రూపాయలు చేసింది. 950 నుంచి 1350, అది ఆల్మోస్ట్ 40% పెంచింది. 8 నుంచి 10 తారీఖు వరకు 10వ తరగతి వరకు 1510 ఉంటే 2000 కోట్లు చేసింది. ఇట్లా 40% పెంచారు ఛార్జీలు. ఇటు రోజుకి యావరేజ్ 50 రూపాయలు 70 రూపాయలు చేస్తుంది. ఇది గడిచిన 10 సంవత్సరాలు చేయరు, ₹1 పెంచారు. వాళ్ళ గవర్నమెంట్ రూపాయి పెరగలేదు. కాంగ్రెస్ తీసుకొచ్చి మళ్ళీ పెంచిన కాంగ్రెస్ పెంచారు. ఇది కనబడతలే వాళ్ళు ఎక్కడో ఒకటి కళ్ళు పెట్టి వాళ్ళు చేసి స్కీములు పెట్టి ఇక్కడ ఇంత గొడవ చేసి కావాలని చేసి రోడ్డు మీకు వచ్చి తమాషా చేసి కాకపోతే మేము ఆగలేదా? వాళ్ళు కూడా ఆగచ్చు. 5 ఏళ్ళు మాకు ఇచ్చిన అధికారం. 5 ఏళ్ళ తర్వాత ప్రజలు డిసైడ్ చేస్తారు, నేను రైటర్ వాళ్ళు రైటర్. వాళ్ళు ఓపిక లేదు, అయిపోయింది, వీళ్ళు ఎప్పుడు దించుదా ఎప్పుడు కూర్చుందా అని చెప్తే 10 ఏళ్ళు అనుభవించింది కదా. మొత్తం దోసుకున్న రాష్ట్రంలో అంతా సాఫ్ చేసింది, ఇంకేం కావాలి? ఇది ఇప్పుడు జరిగిన కథ. ఇక మేము చేసిన మిగతా కూడా చెప్తాను. 10 సంవత్సరాల్లో కాళేశ్వరం కట్టింది, కట్టుడైపోయింది, కూలుడైపోయింది. ఈ రాష్ట్రంలో దేశంలో ఒక చరిత్ర. ఈ సంవత్సరం వాళ్ళు ఏదైతే కాళేశ్వరం ముచ్చుకుంటారో కాళేశ్వరం నుంచి 1 లీటర్ నీళ్ళు తీసుకోకుండా 1,53,00,000 టన్నులు వరి ధాన్యం పండించాం. 66 లక్షల ఎకరాలు రాష్ట్రం మొత్తం. ఇది ఆల్ టైమ్ రికార్డ్. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఘనత సాధించదు. దేశంలో ఉన్న మిగతా ఏ రాష్ట్రంలో కూడా ఈ ప్రొడక్షన్ లేదు. 29 రాష్ట్రాలలో ఇదే హైయెస్ట్. ఇవాళ హైయెస్ట్ కాదు, ఇండిపెండెన్స్ వచ్చిన కానీ ఇది హైయెస్ట్ టార్గెట్ దేశంలో. 1,53,00,000 పైచిలుకు టన్నులు వడ్లు పండించారు. కాళేశ్వరం సుక్కనిలో కాళేశ్వరం లేకపోతే మొత్తం ఉండదని చెప్పాము. కాళేశ్వరం లేకపోతే పండించాం కదా. మేమైతే అనుకున్నాం తొమ్మిదేటి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, తర్వాత ఉత్తమ్ కుమార్ గారు కూడా చెప్పారు, ఇంకొక 2-3 నెలలు దానికి ఫౌండేషన్ వేసి ఎండాకాలంలో పని మొదలైందని చెప్పడం జరిగింది. మా ఆలోచన ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల కోసం ఉంటుంది. ప్రత్యేకంగా దళితులు కానీ గిరిజనులు కానివ్వండి, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళు కానివ్వండి, మైనార్టీస్ కానివ్వండి, సామాన్య అప్పర్ కాస్ట్లో కూడా బీదవాళ్ళు అందరు మాకు కావాలి. అందరిని కలుపుకొని పోయే పార్టీ, అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎప్పటికైతే సమాజంలో బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ అట్టడుగునున్న ఎస్సీలు ఎస్టీలు కానీ వాళ్ళందరినీ ఎప్పుడైతే పైకి తీసుకొచ్చి గ్రోత్ ఇంజన్ల స్టేక్ హోల్డర్లు చేసి సస్టైనబుల్ గ్రోత్ మనం సాధించే వరకు మా తపన, మా పోరాటం, మా లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అదే, నా లక్ష్యం అదే, ఇందిరమ్మ రాజ్యం లక్ష్యం అదే. దాని దిశగానే ప్రయాణం చేస్తూ దాని దిశగా ఆలోచిస్తాం. వాళ్ళ లెక్క ఎన్నికల ముందు ఒకటి, ఎన్నికల తర్వాత ఒకటి లేదు. ఎన్నికల ముందు ఏం చెప్తాం అదే చేస్తాం. ఈ రకంగా మేము చేసుకున్న వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ పుట్టగతులు ఉంటే జనాలు మర్చిపోతారు, ఆయనతో పేర్లు మర్చిపోతారని చెప్పి ఆయనతో రోడ్డు మీద వచ్చి ప్రెస్ మీట్ పెట్టి 4 వేసుకొని ధర్నా చేసి చేయకపోతే మర్చిపోయే పరిస్థితి అని చేస్తున్నది. వాళ్ళ పరిణామ సిద్ధాంతం ఉంటే పరిణామ క్రమంలో వాళ్ళు కాలక్రమంలో కలిసిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి కలిసిపోకుండా అక్కడక్కడ నిలబడి మేము ఉన్నామని చెప్పడానికి చేస్తున్నాం. అయితే వేరే కాదు. అలిగేషన్ పెట్టినప్పుడు లెక్కలు చూసుకొని పెట్టాలి, ఆధారాలతో పెట్టాలి. ఆడికల్ స్క్రిప్ట్ రాస్తారు, మీకు చదువుతారు. రెండోది ఇంకో పార్టీ బీజేపీ, అది కొత్త పిక్చర్.
ఇక వాళ్ళకి ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇంట్లో రౌడీ షీటర్లు ఇంట్లోనే ఇప్పుడు టీఆర్ఎస్ ఉంటే వాళ్ళ ప్రొటెక్షన్ లేదని చెప్పి బీజేపీలో పోతారంట. వాళ్ళు చేసిన తప్పులకు టీఆర్ఎస్ నడిచిపెట్టాం, బీజేపీ నడిచిపెట్టాం, ఇళ్ళకి పోయి నడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఇవాళ కూడా చెప్పిన ఇప్పుడు చెప్తున్నా, ఈ కార్యక్రమం అనేది నిరంతర ప్రక్రియ ఆగదు. ఇప్పటికైతే వాళ్ళు మొత్తానికి వచ్చారు 1,13,67 మంది 9,11,00,000 రూపాయలు గ్యాస్ సిలిండర్ చేయడం జరిగింది. మహాలక్ష్మి ఏదైతే బస్సు ఉందో టోటల్ జిల్లా వచ్చి 13,20,32,00,000 మంది ఈ జిల్లాలో ఈ బస్ సౌకర్యం మహిళలు ఉపయోగించుకున్నారు. 50,10,00,000 రూపాయలు ఇప్పటికీ వాళ్లకు ఏదైతే ఫ్రీ బస్ ఇచ్చినో దాని ద్వారా ప్రభుత్వానికి ఆర్టీసీ కట్టడం జరిగింది. ఇక వడ్ల విషయానికి వచ్చినప్పుడు మంచిర్యాల కాన్స్టిట్యున్సీ దండేపల్లి మండలం 24,175.2 ఏకర్స్ ప్యాడీ వడ్లు, కాటన్కి వచ్చే వరకు 4,277.39, ఆజీపూర్కి వచ్చే వరకు 8,408 ఎకరాలు ప్యాడీ, 5,881 ఎకరాలు కాటన్, లక్షడిపేట 16,054 ఎకరాల 16,054.35, 5,598 కాటన్, మంచిర్యాల 472 ప్యాడీ, 462 కాటన్, నస్పూర్ 901 ప్యాడీ, 42.32 కాటన్. టోటల్ ప్యాడీ వచ్చేసి 50,1140, కాటన్ వచ్చేసి 16,221. ఇది మొత్తం ఎకరాల్లో కాటన్ పండించి కాటన్. మంచిర్యాల కాన్స్టిట్యున్సీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ దండపల్లి మండల్ 27,830 టన్నులు, ఫార్మర్స్ వ్యవసాయదారు 4,645, ఇప్పటివరకు పేమెంట్ చేసింది 60,78,38,541 రూపాయలు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసింది. ఆజిపూర్ మండల్ వచ్చి 12,604, ఫార్మర్స్ వచ్చేసి 1,978, పేమెంట్ చేసింది 27,53,94,564. లక్షపేట్ మండలం వచ్చేసి 24,651 మెట్రిక్ టన్నులు, 3,823 మంది బెనిఫిషరీస్ ఫార్మర్స్, పేమెంట్ చేసింది 53,83,12,818. మంచిర్యాల 0. నస్పూర్కి వచ్చే వరకు 476.44 టన్నులు, ఫార్మర్స్ వచ్చేసి 116, పేమెంట్ చేసింది 10,40,60,680. టోటల్ పేమెంట్ చేసింది మన మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో 143,19,46,609 రూపాయలు ఇప్పటివరకు పేమెంట్ జరిగింది. మొత్తం ఫార్మర్స్ వచ్చేసి 10,562. ఇది ప్యాడీకి సంబంధించి, కాటన్ వేరే వాళ్ళకి తెలుసు. సరే, చెన్నూరుకి వచ్చే వరకు ఓవరాల్ 10,785 ఫార్మర్స్, 138,94,00,000 చిల్లర పేమెంట్ జరిగింది. బెల్లంపల్లికి వచ్చే వరకు బెల్లంపల్లి పూర్వం అంటే వ్యవసాయం తక్కువ 15,996 ఎకరాలు ప్యాడీ, బెనిఫిషరీస్ 2,987, పేమెంట్ చేసింది 34,92,36,000 రూపాయలు. జన్నారం వచ్చేసి 1,55,060 టన్నులు, 26,790 మంది బెనిఫిషరీస్, 33,86,80,000 రూపాయలు పేమెంట్ చేయండి. ఇది కాకుండా ఆరోగ్యశ్రీ ద్వారా కానివ్వండి, ఇప్పటి వరకు సీఎం రిలీఫ్
టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు 400 చిల్లర కోట్లు ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వచ్చిన తర్వాత 800 పైచిలు కోట్లు ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు ఇచ్చినాక డబ్బులు ఇవ్వడం జరిగింది. ఎల్ఓసీలు అనేది టీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలకు తెలియదు కానీ మేము వచ్చినాక ఎల్ఓసీలు దాదాపు 400-500 మంది ఇవ్వడం జరిగింది. సీఎం రిలీఫ్ ఇవాళ కలుపుకుంటే 1165 మందికి ఇవాళ కలుపుకొని ఇస్తున్నాం. 1210 షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి వచ్చింది. ఈ మిగతా బంగారం గురించి మాట్లాడుతాను, వాళ్ళు నోటికి వచ్చింది మాట్లాడుతాను. వాళ్ళకు మూర్ఖులు వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మేము ఇది పెట్టలేని మేనిఫెస్టో కొన్ని శక్తి లేదు, ఒప్పులేదు వాళ్ళకు. మా మేనిఫెస్టో మేము చదువుతున్నాం, వాళ్ళ మేనిఫెస్టో చదువుతాం. వాళ్ళ మేనిఫెస్టో నోటికే ఉంది. మరి రెండోసారి లోన్ వేయడం ఎంతమంది చేసింది లోన్లు, ఇల్లు ఎంతమందికి ఇచ్చింది, అవన్నీ కనబడతారు లెక్కలు. నాణ్యాలు కనబడితే ఇప్పుడు నేను 500 కోట్లు బాగున్నాడు. మరి ఎవరు ఎట్లా బాగున్నాడు తెలియదు కానీ మరి అట్లా ఎక్కువైతే 540 కోట్లు దోషింది కదా. సరే ప్రభుత్వ పాకిస్తాన్ పక్క పెట్టుంది. 545 కోట్లు 40 కోట్లు 5400 కోట్లు మొత్తం 9,000 రైతులు గుంజుకున్నారు కదా. రక్తం తాగింది తెలుగులో న్యాయం. కనీసం లాస్ట్ పాలన పోయినా కొంచెం కొంత తెచ్చిపెట్టిపోతాయి. వీళ్ళైతే మొత్తం పాలన పోయినా చేసింది కదా. కాబట్టి వాళ్ళకు మాట్లాడే హక్కు లేదు, హాస్టల్ మీద మాట్లాడే హక్కు లేదు, విద్య మీద మాట్లాడే హక్కు లేదు. ఇప్పుడే చాలా సమయం మమ్మల్ని వేడి చేస్తాను. ఇంకా చాలా మాట్లాడుతున్నాయి. ఈ నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడినాయి, రాష్ట్రానికి సంబంధించి మాట్లాడినాయి. మళ్ళీ మాట్లాడే అవకాశం ఉంది, ఖచ్చితంగా మాట్లాడతా. ఒకటే పత్రికా మిత్రులకు సరే టీవీలో అంటే లైవ్ కొంత మిత్రులు కానీ పత్రికా మిత్రులకు మరొకసారి చెప్తాను, కొంచెం రాయండి. వాళ్ళు చెప్పింది కదా, నేను చెప్పింది రాయండి. కొంచెం లెక్కలని కావాలంటే మేము ప్రెస్ సీకా నుంచి కావాలంటే ప్రెస్ మీట్ కన్నా ముందు ప్రెస్ నోట్ కూడా ఇస్తాను. నేను లెక్కలతో సహా ఎప్పుడైనా లెక్కలకు సిద్ధం. నాకు కాగితం లేకుండా చెప్తాను లెక్కలు. కొంచెం ఒక్కటే రిక్వెస్ట్ చేసి పెద్ద మేము మాకు ఎక్కువ ఒక్కటి కూడా మీ లెక్క మాటని చెప్పి ఎన్నికల తర్వాత ప్రతి ఎన్నికలు రిలీజ్ చేయలేదు. ఎన్నికలకు సంబంధం లేకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని రాష్ట్ర ఇందిరమ్మ రాజ్యంలో ఖచ్చితంగా ఏదైతే చెప్పినో అదే చేస్తున్నాం. తప్పకుండా చేసుకుంటే కాకపోతే అక్కడ ఉన్న ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసిన ఆర్థిక వ్యవస్థను తయారు చేసుకొని చేయడానికి కొంచెం అనుకోవడానికి సమయం ఎక్కువ పడుతుంది. తప్ప మేము ఏది కూడా మడమ దిగి వెనక పోయే ప్రసక్తి లేదు. చెప్పింది 10 చేస్తాం. మీ లెక్క ఎన్నికల ముందు రెడీ చేయం. ఎన్నికల లోపలే మేము చెప్పిన 90% చేసి చూస్తాం. వాస్తవ రూపం దాల్చి ప్రజలకు అర్థమయ్యే భాషలో ప్రజలకు మేము చేసి చెప్పగలం. మీ లెక్క మోసం చేసి ఎన్నికల కోసం చేసే పార్టీ కాదు. మా మొదటి నుంచి మా కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ అదే, సిద్ధాంతం అయితే అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతాం. అధినాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ లేకపోతే ఖర్గే గారు కానీ వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ డైరెక్షన్స్తో దాని ప్రకారం ఇక్కడ జరుగుతుంది. కులగరణ మాట్లాడతాను, ఏం చేస్తాను? మీరు ఇన్ని రోజులు చేయలేదు, నేను చేస్తాను కదా. నీకేంది కడుపు నొప్పి? 42% చేసి ఎలక్షన్లు పెట్టండి. నువ్వేంటి ఇప్పుడు పెట్టిన ఎలక్షన్ల గురించి మాట్లాడాక బీజేపీలకు లేదు. ఇప్పుడు రేపు స్థానిక సంస్థలు బయటపడతాయి కదా, ఎవరు గెలుస్తారో. ఇప్పుడు ఎవరు ఫ్రాడో బయటపడుతుంది కదా. ఇవన్నీ మనం మర్చిపోమని చెప్పండి. వాళ్ళకి అభ్యర్థులు దొరకాలి, అక్కడ డిపాజిట్ దొరకాలి. ఆ ప్రెస్ మీట్ల కోసం అయితే జనం దొరుకుతుంది వాళ్ళకి. ఈ అభ్యర్థులు ఎక్కడ దొరకాలి, పోటీ ఎక్కడ చేయాలి, వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి. ఇళ్ళకి అల్లకి పోయి ఇళ్ళకి పోతాను నేను అయిద్దాం అడుగుతాను, ఇళ్ళకి పోతే అయిద్దాం అడుగుతాను. ఇక వాళ్ళకు మొత్తం నౌకర్లేని ఉందా జమ అవుతారు. ఇక్కడక్కడ ఉన్నదానికి ఇల్లు అయిపోయింది, ఇప్పుడు అల్లకి పోతారు. ఆ స్థానిక సంస్థలు మళ్ళీ అల్ల కాలేకి చెప్తారు. వాళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే అడిగి వేరు 2 పార్టీలో ఉన్న వాళ్ళు పోయిన వాళ్ళు అందరూ కూడా నా అసెంబ్లీ ఎన్నికలకి నా 3 నెలల ముందు అందరూ నాతో సంప్రదించినారు. నేను స్పష్టంగా చెప్పిన తీసుకున్నాను. నా పార్టీ జడ్పీటీసీ అడ్డం తిరిగి అడిగి తిరుగుతా కూడా నేను తీసుకోనని చెప్పాను. 1000 ఓట్లు నష్టం అయితే పర్లేదు, నేను తీసుకొని నేను బదనంగా ఆలోచుకొని తీసుకోను. ఆ 1000 ఓట్లు నేను ప్రజల దగ్గరకు పోయి దండ పెట్టి నేను అడుక్కుంటా తప్పితే ఇలా తీసుకొని నేను మోసే శక్తి నాకు లేదని చెప్పిన. ఇప్పుడు వాళ్ళిద్దరు మోసేది అలానే, మిగిలింది వాళ్ళే. ఇక వాళ్ళు కూడా మిగిలింది. మరి వాళ్ళే ఏమేమి ఇంక టైం కాలక్రమాన్ని చాలా వెళ్తాయి. ఒకటి అందరూ పూర్తి సమయం సరిపోతలేదు. ఎందుకంటే మొదలు అభివృద్ధికి చూసుకొని, ఎందుకంటే ఎన్నికల ముందు వాగ్దానాలు చేసినట్టు వాటి మీద ఫోకస్ ఎక్కువ చేస్తున్నాను. ఇంకో నెల అయిపోతే నేను చెప్పిన అయిపోతే ఇక ఆ తర్వాత వర్క్లు కూడా స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ శ్మశానం స్టార్ట్ అయింది, హాస్పిటల్ స్టార్ట్ అయింది. ఇంకొక నెల రోజులకు రోడ్లు కూడా స్టార్ట్ అవుతాయి, లిఫ్ట్లు స్టార్ట్ అవుతాయి. మండలాల్లో కానీ ఇక్కడ పట్టణంలో కానీ ఇంటర్నల్ రోడ్లు ఆల్రెడీ స్టార్ట్ చాలా ఇప్పటికే చాలా చేసినాం. ఆయన లెక్క నేను కొబ్బరికాయలు కట్టు మొదలు పెడితే నాకు ఈ
ఇప్పుడు నేను చేసి ఇప్పటిదాకా ఇంకా 4 ఏళ్ళు కాదు, ఇప్పటిదాకా ఏవైతే మొదలు పెట్టినా వాటి కొబ్బరికాయలు కట్టుతాకు నాకు 5 సంవత్సరాలు, నెక్స్ట్ 4 ఏళ్ళు పడుతుంది. వేరే కొత్త అవసరం లేదు. ఒక టోటల్లో 250 పైన వర్క్ ఉన్నాయి. కంప్లీట్ అయిన కొన్ని ఉన్నాయి, ఇంకా స్టార్ట్ అయిన కొన్ని ఉన్నాయి, స్టార్ట్ నడుతున్నాయి కొన్ని. ఆ కొబ్బరికాయల బ్యాచ్ నాకు కాదు. రెండోది, ఏం చేసినా 30-40 సంవత్సరాలు ఆలోచన చేస్తుంది. ఇట్లా ఇవాళ రేపటి బియ్యం ఉన్నది, ఇలా రెస్ట్ తీసి పండుకుందాం, ఎల్లుండి చూసుకుందాం అనే పరిస్థితి కాకుండా వచ్చే 30-40 సంవత్సరాలకు మంచిగా నియోజకవర్గం ఏం కావాలో దాని దృష్టిలో పనిచేస్తుంది. వాళ్ళ లెక్క ఎన్నికల కోసం ఎన్నికలకు చేయాలి. ఎన్నికలు అనేది మా పరమావధి కాదు, నా ఉద్దేశం. 20 ఏళ్ళున్నా 30 ఏళ్ళున్నా కాదు, ఎన్ని రోజులున్నా ఏం చేసినా అనేది లెక్క. ఖచ్చితంగా చేసి చూపిస్తాను. ఇంకో విషయం వాళ్ళకి తెలియదు కావచ్చు, హైదరాబాద్ తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మంచిర్యాలకే వచ్చింది. ఈవెన్ వరంగల్ కర్నూలుకు పోలే. మొదలైంది, సెల్లార్ దౌడ్ అయిపోయింది. అన్ని అనుకూలిస్తే డిసెంబర్ 31 లోపల వర్షాలు లేకపోతే స్లాబ్ వేస్తుంది. అన్నీ జరుగుతాయి. 6 లేన్ రోడ్ కూడా స్టార్ట్ అవుతుంది ఇంకొక 15 రోజులు 20 రోజులు. ఐబీ గార్డెన్ నుంచి వెళ్ళి శ్రీనివాస గార్డెన్ వరకు, ప్లస్ ఈ రాళ్ళవాగు, ఇక్కడ నుంచి రాళ్ళవాగు నుంచి వెళ్ళి రాళ్ళవాగు కూడా 6 లేన్ బ్రిడ్జ్, రాళ్ళవాగు మీద 6 లేన్ బ్రిడ్జ్ వస్తుంది. ఆడికెళ్ళి పవర్ సిటీ నుంచి లెఫ్ట్కు సాయిబాబా గుడి ముంగటి నుంచి వెళ్ళి పాత మంచిర్యాల వస్తుంది. ఇంకోటి 4 లేన్ రోడ్ ఇప్పుడు ఏసీ జంక్షన్ నుంచి గుట్ట వరకు, ఆ గుట్ట కాడ నుంచి లెఫ్ట్ తీసుకొని అండాలమ్మ కాలనీ నుంచి మళ్ళీ 4 లేన్ దీనికి ఇప్పుడున్న రోడ్డు కలుస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు అన్ని రోడ్లు అవుతున్నాయి, అన్ని జంక్షన్లు అవుతున్నాయి. మళ్ళీ చెప్తా, వాళ్ళ లెక్క కాగితాల లెక్క చెప్పినట్టు ఇప్పుడు నేను కాగితాలు బాగా వచ్చినాయి. కాగితాలు చెప్తాను, మొత్తం పని మొదలైనాక చెప్తాను వస్తాను. ఏం సందేహం అవసరం లేదు. ఇల్లు కూడా వస్తుంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని పోకుండా బదిలాడుకొని వాళ్ళతో పాటు వాళ్ళకన్నా 10 ఇళ్ళు ఎక్కువనే తెచ్చుకుంటాను, నేను తీసుకొచ్చుకుంటాను. దాంట్లో కార్యకర్తల కంటే కోటీశ్వరుల కోసం కాదు, కార్యకర్తలు కూడా బీదవాళ్ళు కొంత 10% ప్లస్ ఆర్ మైనస్ లెక్క చేయడం జరుగుతుంది. వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలా మీద కూర్చున్నాం, అసెంబ్లీలో కూర్చున్నాం, లేకపోతే మేము ఇక్కడ కూర్చున్నాం. వాళ్ళందరూ రుణం తెచ్చుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా తీసుకుంటాం. నేను స్పష్టంగా ఇద్దరితో మాట్లాడాను, ఉప ముఖ్యమంత్రి ఇద్దరితో మాట్లాడాను. ఖచ్చితంగా వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది. వాళ్ళ లెక్క వాళ్ళంతా కలెక్షన్ అసలు తెలుసు కూడా తెలియదు. అలా పాపం వర్కులు చెప్తే వర్కులు తీసుకొస్తే చేసుకునే శాతం తెలియదు. ఆ పరిస్థితిలో మా కార్యకర్తలు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా అన్ని రకాలు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇంకేమైనా క్వశ్చన్లు ఉంటే మీరు అడగండి, లేకపోతే వాళ్ళు మళ్ళీ నేను చెప్పిన వాడికి సమాధానం చెప్పని నేను ఎప్పుడైనా రెడీ. ఇక్కడ చెప్తా, హైదరాబాద్ చెప్పని చెప్తా, రాష్ట్రం గురించి కూడా చెప్తా. కావాలంటే ఈ ఛార్జ్షీట్లు నేను కూడా చెప్తాను. 10 ఏళ్ళ నుంచి ఇచ్చి దమ్మొచ్చింది మాకు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవన్నీ ఎక్కడగా పడుతుంది. ఆఖరు 400 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినవి పంచే శక్తి లేదు నీకు. కట్టినవి 400 మంది బెనిఫిషియర్ను లబ్ధాన్ని ఐడెంటిఫై చేసి ఇచ్చే శక్తి ధైర్యం లేదు. నీళ్ళు ఇచ్చిన అన్నీ చాలా ఉన్నాయి చెప్తే. ఇక 20 ఏళ్ళ తర్వాత నీళ్ళు ఇచ్చిన, 20 ఏళ్ళు ఇవ్వలేని నీళ్ళు కరెక్ట్ 45 రోజులు నీళ్ళు ఇచ్చిన. అంతే ఎల్లంపల్లి చరిత్ర రాసిన 16 టీఎంసీల లోపల ఉంటే నీళ్ళు ఇవ్వమని చెప్పి 13 టీఎంసీలో మొత్తం నీళ్ళు ఇచ్చిన, ఒక్క గుంట ఎండిపోకుండా. రికార్డు ఇంతవరకు 42 డిస్ప్యూట్కి ఎప్పుడు రాలే నీళ్ళు. 42 దాకా ఇచ్చిన నీళ్ళు, ఒక్క గుంట ఎండిపోలే. ఒక్క ట్యాంకర్ పెట్టలేము ఎండాకాలంలో. ఇవన్నీ ఆ కాలంలో దొబ్బిని అలా కనబడతాయి కదా, ఇవన్నీ కనబడతాయి, ఓన్లీ ఇవే కనబడతాయి. గోడెం పైపులు ఎన్నిసార్లు వేసింది? ఒక్కసారి లేచింది పైపు, మరి లాస్ట్ ఇయర్. నేను నోరు ఉంది కదా, నాలుగు ఉంది కదా అని అడికి హైదరాబాద్కి లిస్టు పంపించింది కానీ మాట్లాడే తప్పితే దానికి అర్థం లేదు, అర్థం లేదు. పైసలు ఎవరి దగ్గర కలెక్ట్, పైసలు కలెక్ట్ అయితే ఎందుకు ఇచ్చినా మన పైసలు మన వాపస్. పైసలు ఎవరి దగ్గర తీసుకోలేదు, మనం ఎందుకు ఇచ్చిన వాపస్. ఆడతారికి ఇచ్చిన వాపస్, శ్మశానానికి కలెక్ట్ చేసినాం. ఇక అంతా నీది సార్ మొత్తం సత్యార్చన అయితే మరి సరే కలెక్ట్ చేసినాం, కాలేదు. కాలేనప్పుడు ఇవ్వాలి రిటర్న్. నేను చెప్పేదాకా ఎందుకు ఆగిరు? సంవత్సరం నుంచి వడ్డీ కూడా ఇవ్వలేదు మరి వాళ్ళకు. వాళ్ళు బుద్ధిమంతులు ఒక పైసలు తీసుకుని వడ్డీ అడగలిగాను. అన్నీ మర్చిపోండి, మీ చరిత్ర అన్నీ మీరు అంత కాల ప్రకారం కలిసిపోయే టైం వచ్చింది. పోతారు ప్రజలు ఆల్రెడీ మర్చిపోయింది. ప్రజలు నా పేరు లేకుండా నీ పేరు ఏమైనా ఉంటే కొబ్బరికాయలు తీత రాసి పెడతారు. కొబ్బరికాయలు
అవతల రోడ్డు కట్టాలి, అటుపక్క కడితే అప్పుడు గోదావరి ఉత్తరానికి వస్తుంది. ఇక ఆయనకి ఏం మాట్లాడడం ఆయనకి అర్థమైంది. ఇక మిగిలింది కొన్ని మాట్లాడితే వాళ్ళు తట్టుకోలేరు. అభివృద్ధి అన్నాడు, రండి బాబు ఎక్కడికంటే అక్కడ ఛాలెంజ్ చేస్తున్నాం. నేను శాంక్షన్లు ఇచ్చాను, మేము ముఖ్యమంత్రి అనౌన్స్ చేసిన మాట వాస్తవం.